పూర్ణిమ రోజు ఏ ఏ పూజలు చేయవచ్చు? మనకి అనేక గ్రంథాల్లో, అనేక వ్రతాల్లో, అనేక స్తోత్రాల్లో, అనేక పారాయణాల్లో కూడా పౌర్ణిమ రోజు ఆయా పారాయణలు చేయటం విశేషం అని మనకి కనిపిస్తూ ఉంటుంది. చండీ సప్తశతి పారాయణం చేసినప్పుడు పౌర్ణిమ రోజు చేయటం విశిష్టంగా చెప్తారు. లక్ష్మీ సహస్రనామాలు చూసినప్పుడు పౌర్ణిమ రోజు చేయటం విశిష్టమైనదిగా చెప్తారు. అత్యంత విశిష్టమైనటువంటిదిగా పౌర్ణిమ రోజు రాత్రి లలితా సహస్రనామం చేయాలి అంటారు. అలా అనేక పారాయణలు చేసినప్పుడు, అనేక విషయాలు చూసినప్పుడు మనకి పౌర్ణిమ రోజు చేయటం చాలా విశిష్టంగా కనిపిస్తాయి. శ్రీచక్రానికి ప్రతి పౌర్ణిమ రోజు కుంకుమార్చన, పువ్వులతో అర్చన చేయటం విశిష్టమైందిగా చెప్తారు. ప్రతి పౌర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేయటానికి చాలా విశిష్టమైందిగా చెప్తారు. సంతానం లేనటువంటి కొంతమంది ఏదైనా కోరికల కోసం కూడా ఒక పౌర్ణిమ రోజు మొదలు పెడితే మళ్ళీ ఆ పౌర్ణిమ వచ్చే వరకు కూడా ప్రతి పౌర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం చేసి తత్ఫలితంగా సంతానం పొందిన వాళ్ళు కూడా మనకి కనిపిస్తారు. అలా సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి కూడా విశిష్టమైందిగా కొంతమంది ప్రతి పౌర్ణిమ రోజు వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఆ విధంగా కూడా చేయవచ్చు. అమ్మవారికి కుంకుమార్చనలు చేసుకోవడానికి, సువాసిని పూజలు చేసుకోవడానికి కూడా విశిష్టమైనటువంటి తిథిగా మనం పౌర్ణిమ రోజు చెప్పుకుంటూ ఉంటాం. అది ఏ పౌర్ణిమైనా కావచ్చు, ఈ నెల ఆ నెల అనేటువంటిది ఏమీ లేదు. అయితే పగలు పూజ చేసుకునేప్పుడు లలితా సహస్రనామం చేసుకోవడం, ఆ తర్వాత కుంకుమార్చనలు చేసుకోవడం, చండీ సప్తశతి పారాయణం చేసుకోవడం, లక్ష్మీ సహస్రనామం చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం, ఆ తర్వాత సత్యనారాయణ వ్రతం చేసుకోవడం, అభిషేకాలు చేసుకోవడం, అర్చనలు చేసుకోవడానికి, ఆ తర్వాత లింగార్చనలు చేసుకోవడానికి, చంద్రుడికి సంబంధించినటువంటి వ్రతాలు చేసుకోవడానికి చాలా విశిష్టమైనటువంటిదిగా పౌర్ణిమ చేస్తూ ఉంటాం, చెప్తూ ఉంటాం. 33 పౌర్ణిమలు వ్రతం చేసేటువంటి వాళ్ళు కూడా ఇలా 33 పౌర్ణిమలు ప్రతి పౌర్ణిమకి వ్రతం చేస్తూ ఉంటారు. అలా చంద్రోదయం అయిన తర్వాత వ్రతం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ పౌర్ణిమ రోజు లలితా సహస్రనామం చేయడానికి మాత్రం అత్యంత విశిష్టత మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే చంద్ర సంబంధమైందిగా చెప్పుకుంటూ ఉన్నాం కాబట్టి పౌర్ణిమ రోజు రాత్రికి అంటే చంద్రోదయం తర్వాత పౌర్ణిమ తిథి పూర్ణంగా ఉండాలి. అలా ఉన్నప్పుడు చంద్రుడే లలితా పరమేశ్వరిగా భావించి తల పైకెత్తితే చంద్రబింబం కనిపించే విధంగా కూర్చోవాలి. అంటే ఆరు బయట కానీ, బాల్కనీస్లో కానీ, ఫ్లాట్స్ అయితే లేదా పైన టెర్రస్ మీద కానీ కూర్చుని అక్కడ పరిశుభ్రమైనటువంటి ప్రదేశంలో కూర్చొని తల పైకెత్తితే చంద్రుడు కనపడినప్పుడు చంద్రుడికి నమస్కరించి సాక్షాత్తు కనబడేటువంటిది లలితా పరమేశ్వరి అంటే చంద్ర రూపంలో ఉన్నటువంటి లలితా పరమేశ్వరిగా భావించి పూజ చేయాలి. ఒక చిన్న అద్దాన్ని ముందర పెట్టుకుంటే ఆ చంద్ర ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఆ అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబానికి గంధము, కుంకుమ, పువ్వులు పెట్టవచ్చు. అంటే ఆకాశంలో ఉండేటువంటి చంద్రుడి మీద మనం గంధం, కుంకుమ, పువ్వులు వేస్తే అవి మన మీదే పడతాయి. అందుకని అద్దంలో కనిపించేటువంటి ప్రతిబింబానికి గంధము, కుంకుమ, అక్షతలు, పువ్వులు లాంటివి పెట్టడం, దీపారాధన చేయటం, అక్కడ కూర్చుని లలితా సహస్రనామ పారాయణం చేయాలి. ఆ లలితా సహస్రనామ పారాయణం చేసి పరమాన్నం వండి నైవేద్యం పెట్టి పొదుగురికి పంచి తాము తినవచ్చు. అలా చేయటం వలన మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని, మానసిక అశాంతి పోతుందని, చంద్ర సంబంధమైనటువంటి రోగాలు, చంద్ర సంబంధమైనటువంటి క్లేశాలు అన్నీ పోయే అవకాశం ఏర్పడుతుందిట. అంటే చంద్రుడి వలన ఏవైనా దోషాలు ఉండి మానసికమైనటువంటి రోగాలున్నా, శారీరకమైనటువంటి రోగాలు ఉన్నా, చంద్ర సంబంధమైనటువంటి దోషాలు ఉన్నా అలాంటివన్నీ కూడా పోతాయని, మానసికమైనటువంటి ప్రశాంతత చిక్కుతుందని, చంద్రుడి అనుగ్రహం ఇక్కడ మనకి నేను ఇది ప్రత్యేకంగా చెప్పటం లేదు, ఇది మనకి లలితా సహస్రనామంలో ఉండేటువంటి ఉత్తర పీఠికలో కూడా కనిపిస్తుంది. అందుకని ఎవరైనా కూడా చేయవచ్చు. అంతేకాదు చంద్రుడు ఔషధీపతి. చంద్రుడు పూర్ణ కళలతో మనకి పౌర్ణిమ రోజు కనిపిస్తాడు. చంద్ర రూపంలో లలితాదేవిని, లలితా పరమేశ్వరిని స్మరిస్తూ అర్చన చేసి లలితా సహస్రనామం చదవటం, ఆ తర్వాత ఒక కలశం, రాగిది కానీ, వెండిది కానీ, ఇత్తడిది కానీ, మట్టిది కానీ ఒక కలశం, ఒక చిన్న కుండ తీసుకొని లేదా చెంబు తీసుకొని